అడుగుతున్నా నేను. మూసి మురికి కూపంకెళ్ళి 1 కోటి మందిని ఇలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు. కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి. ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం. అన్ని పక్షాలు ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా కలిసి రండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు, అన్ని మౌలిక వసతులు, ధనికుడు లక్షాధికారి కోటీశ్వర్లు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళల్లో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా ఒక పెద్ద పండుగ. పెద్దలందరూ పండుగ జరుపుకుంటే విద్యార్థులందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ పరంగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ పేరు మీద దశల వారీగా రాష్ట్రం మొత్తం ఇవన్నీ నిర్మాణం చేపట్టాలని కొన్ని స్థలాలు సేకరింపబడ్డ నియోజకవర్గాలకు అనుమతులు ఇచ్చి 11వ తేదీ నాడు శంకుస్థాపన చేయాలి. దసరా కంటే ఒక రోజు ముందే ఇవి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేసి అందులోనే తరగతులు జరగాలనేటువంటి లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి దీనికి చొరవ చూపెట్టి నిర్ణయాన్ని అందరు అధికారులతో సమీక్షించి అమలు కావడానికి సహకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహచర గౌరవ మంత్రి పెద్దలు విద్యార్థి నాయకుడు, యువజన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అందరు విద్యాశాఖకు సంబంధించిన రెసిడెన్షియల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న సందర్భంగా విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రాధాన్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది, సెలవులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పాఠశాలల ప్రారంభం కంటే పాఠశాలల యొక్క స్థితిగతి మార్చాలని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 28,000 పాఠశాలల్ని 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి మౌలిక సదుపాయాలను ఏర్పరచడం మొదలుకొంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి అంశంతో స్పష్టత లేకుండా టీచర్ల బదిలీ ఇంత క్లిష్ట దశలో ఉంటే 19,000 మంది పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000